అస్సలాముఅలైకుం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఆల్? ఐ యామ్ ఫైన్. అసలు కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఎలా నిగనిగలాడుతుందో. అలాంటి కొత్తిమీర ఏ కర్రీలో వేసినా టేస్ట్ అయితే అదూర్స్ అండి. కొత్తిమీరని ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఈ ట్రిప్ ఒక్కసారి ఫాలో అవ్వండి. ఫస్ట్ కొత్తిమీరకి వేర్లు ఉంటాయి కదా, అవి కట్ చేయండి. ఎందుకంటే దానికి మట్టి ఉండిద్ది. మట్టి ఉండడం వల్ల త్వరగా కుళ్ళిపోతాయి. నెక్స్ట్ బాగా పండిన కొత్తిమీర ఆకులు కానీ కుళ్ళిపోయిన ఆకులు కానీ ఉంటే అవి సపరేట్ చేసుకోండి. ఎందుకంటే అవి ఉండడం వల్ల కొత్తిమీర అంతా త్వరగా పాడైపోతుంది. కర్రీలో ఏవి మర్చిపోయినా సరే కొత్తిమీర వేయంగానే టేస్ట్ మాత్రం రావాల్సిందే కదా. సమానంగా ఒకవైపు కాడలు ఒకవైపు కొత్తిమీర ఉన్నట్టు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఈ కొత్తిమీరలో పొటాషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులను నియంత్రిస్తుంది. గుండెకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొత్తిమీరలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పరకడుపున 5-10 కొత్తిమీర ఆకులు తినడం వల్ల నోట్లో ఉన్న దురవాసన కూడా పోతుంది. కొత్తిమీరలో ఎర్ర రక్త కణాలు పెంచే గుణాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్తిమీర తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కొత్తిమీరని ఎవరు మిస్ అవ్వద్దు. చాలామంది విటమిన్స్ లోపం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇలాంటివి తింటే చాలా హెల్దీగా ఉంటారు. కొత్తిమీర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గిస్తుంది. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు రోజు ఇవి తింటే చాలా మంచిది. ఇన్ని విటమిన్స్ ఉన్న కొత్తిమీర కర్రీలో వేయంగానే విటమిన్స్ అన్నీ ఎగిరిపోతాయి. అందుకే అందరూ పచ్చని కొత్తిమీర తినడానికి ట్రై చేయండి. నేనైతే కొత్తిమీరని కట్ చేసుకొని ఇలా కవర్లో స్టోర్ చేసుకుంటాను. 1 వీక్ దాకా ఫ్రెష్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.